తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 108వ కీర్తన 12-13 వచనాలు చదువుకుందాం. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు. మనుషుల సహాయం వ్యర్థము అంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు రాశాడు ఈ కీర్తన. ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మంది శత్రువులను కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ, దేవునిలో జయమొందుతూ, యుద్ధాలలో జయమొందుతూ, శత్రువుల నుండి జయమొందుతూ కూడా ఆయన జీవించిన విధానాన్ని మనము వాక్యాల్లో చూస్తున్నాం. ఆ మాట అంటున్నాడు ఈయన, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అంటున్నాడు. మనుషుల సహాయం, ఆయనకి ఎంతో మంది సైన్యం ఉంది, కాలబలం ఎంతో ఉంది, ఆయనకి రథబలము, కాలబలము ఆయనకి ఎంతో ఉంది, మంచి సమృద్ధి కలిగిన రాజుగా ఉన్నాడు. కానీ అన్ని కలిగినప్పటికీ మంచి యోధులు కలిగినటువంటి సైన్యము కూడా ఆయనకి ఉంది. యోబు ఆయనకి మంచి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనుషుల సహాయం వ్యర్థము అంటున్నాడు. మనుషుల సహాయము మాకు వ్యర్థము, మా శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము అంటున్నాడు. ఆయన శత్రువులను జయించాలంటే మనుషుల సహాయము వ్యర్థముగానే కనిపించింది మనకి వాక్యాలు చూసినప్పుడు. ఆయన సైన్యము జయించడానికి, ఆయన శత్రువులను జయించడానికి ఆయన దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆయనకు ముందుగా నడిచి ఆయన యుద్ధం చేసిన విధానాన్ని మనం చూసాం వాక్యాల్లో. కనుకనే ఆ అనుభవాలతోనే అంటున్నాడు, మనుషుల సహాయం వ్యర్థము, యెహోవానే మాకు సహాయం కలుగును, నీవు మాకు సహాయము దయచేయము శత్రువులను జయించడానికి. మనము కూడా మన చుట్టూ ఎంతో శత్రు సమూహం ఉంటుంది, మనుషులు కాదు, దుష్టాత్మలు. ఎప్పుడు మిరింగివేద్దుమా, ఎప్పుడు పడవేద్దుమా అని తిరుగాడుతూ ఉంటాయి. వాటిని జయించాలంటే మన వల్ల కాదు, వాటిని జయించడానికి దేవుడే మనకి సహాయపడాలి. యోహాను పత్రికలో అంటాడు, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడట ఈ లోకానికి? దుష్టుని యొక్క చర్యలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడట. యోహాను పత్రికలో రాస్తాడు యోహాను, దుష్టుల చర్యలను లయపరచడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాను అని చెప్తాడు. కనుక మనము దేవుని బిడ్డలుగా ఉన్నాము కనుక మన చుట్టూ దుష్టుడు ఎప్పుడు కారాడుతూనే ఉంటాడు. ఎప్పుడు పడవేద్దామా, ఎప్పుడు వీరిని పాపానికి గురి చేద్దామా, ఎప్పుడు వీరి మాటల ద్వారా వీరిని పాపంలోనికి పడవేద్దామా, ఆలోచనల ద్వారా పడవేద్దామా, వీరి క్రియల ద్వారా పడవేద్దామా అని ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి మనము కూడా దావీదు తండ్రి అయిన దేవుని సహాయం పొందుకున్న విధముగా, అడిగిన విధముగా మనము కూడా దేవుని సహాయం పొందుకుందాం. దేవుని అడుగుదాం, మనుషుల సహాయం వ్యర్థం ప్రభువా, శత్రువులను జయించడానికి నీ సహాయం మాకు దయచే ప్రభువా అని మనం కూడా దావీదు మహారాజు అడిగినట్లుగా అడుగుదాం. అప్పుడు శత్రువు మనల్ని ఏమీ చేయలేడు, వాడు మన చుట్టూ తిరుగుతాడు, వేస్ట్ అనమాట, వాడి ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకని జీవము కలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, సాతానుని ఓడించిన దేవుడు మనతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల జరిగించే దుష్టుడు చేయని ప్రతి ప్రయత్నమును నిర్వీర్యం చేసి మనకి జయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, మనకి విజయాన్ని ఇస్తాడు. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అని కూడా అంటున్నాడు దావీదు మహారాజు. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము. మనం కూడా శూరకార్యాలు జరిగించాలి దేవుని వలన. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. శూరకార్యాలు జరిగించాలి మనం. దావీదు మహారాజు అదే అంటున్నాడు, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అంటున్నాడు. కాబట్టి దావీదు మహారాజు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి ఆయన జయం పొంది శూరకార్యాలను జరిగించాడో, ఆయన శత్రువులను అణగద్రొక్కగలిగాడో, మనము కూడా దేవుని మీద ఆధారపడి శూరకార్యాలు చేద్దాం. మనం కూడా దేవుని యందు మనం ఆనుకొని జయజీతం జీవిద్దాం, ఆశీర్వాదకరమైన జీవితం జీవిద్దాం. దేవుని మీద ఆనుకున్నప్పుడు మన సాతాను శత్రువులన్నిటిని పారద్రోలి దేవుడు విజయం వెంబడి విజయం ఇస్తాడు.
మన జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజ జీవితంలో, మన భక్తి జీవితంలో జయములే ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి. దావీదు ఆయన మీద ఆధారపడ్డాడు, అన్ని విషయాల్లో జయమందాడు. ఆయన అన్ని విషయాల్లో ఎంతో శోధన ఎదుర్కొన్నాడు. కుటుంబ విషయాల్లో శోధన ఎదుర్కొన్నాడు, ప్రజల్లో శోధన ఎదుర్కొన్నాడు, శత్రు భయము, చుట్టుప్రక్కల రాజుల దేశాల్లో సమస్యలను ఎదుర్కొన్నాడు. అన్నిటిలో జయమందాడు ఆయన. ఆఖరికి ఆయన వృద్ధాప్యం వచ్చి ఆయన మరణించే సమయానికి అన్నిటిలో ఆయన జయమందాడు. ఆయన సంతృప్తికరముగా మరణించాడు. ఏ శత్రుశేషము ఉన్నట్టుగా ఆయన భావించలేదు, భయపడలేదు. అన్నిటిలో జయమందాడు ఆయన. మనం కూడా దేవుని మీద ఆధారపడదాము, అన్నిటిలో జయమందాము. అన్నిటిలో విజయంతో మనల్ని దేవుడు ఊరేగించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనల్ని దేవుడు విజయంతో నిలబెట్టినప్పుడు మనం కూడా యేసయ్యను, మన తండ్రి అయిన దేవుని విజయంతో మనం కూడా ఊరేగించే వారముగా ఉంటాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ కలిగి ఉందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరూ నైనా వాక్యములు విని నైనా దావీదు మహారాజు మిమ్మల్ని ఆనుకొని జయమొందినట్లుగా నైనా మా ప్రభు మీ సహాయము పొందుకున్నట్లుగా బిడ్డలు కూడా వారి జీవితంలో జయమొంది నైనా శత్రు భయం లేకుండా ప్రభు, దుష్టుడు వారిని తాకకుండా ముట్టకుండా ప్రభు మిమ్మల్ని ఆధారం చేసుకొని మీలో ఎదుగుతూ సంతోషకరమైన జీవితాలు జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.